టైం 9 అవుతుందిరా. ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు. రేయ్ నిన్నేరా లేపేది? ఇంటర్వ్యూ అన్నావు మరి 9 అవుతుంది టైము. ఆ? 9 ఇంకెప్పుడు వెళ్తావురా? సర్లేమా, ఇప్పుడు లేచి ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. లైట్ తీసుకో. ఆ? జాబ్ రాది నీ భవిష్యత్ రా, లెవ్వురా. అమ్మా, నేను జాబ్ చేసే టైప్ కాదు, జాబ్ ఇచ్చే టైప్. ఓకే. నా పేరు సోమరాజు. నా జీవితంలో నేను ఏమన్నా తప్పు చేశానంటే ఈ సోమరపోతుగాడిని కండమే. ఈ సోమరపోతుగాడిని కండం కంటే సన్యాసం తీసుకోవడం చాలా మంచిది. కానీ ఆ వయసులో ఏ మగాడు అలా ఆలోచించడు. నేను అదే తప్పు చేశాను, అందుకే ఈ తప్పు జరిగిపోయింది. రీఛార్జ్కి డబ్బులు ఉండవు, జాబ్ ఇస్తాడంట. జాబు టైం 9 అవుతుంది, ముందు రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళు. మా నాన్న సోమరాజు చూశారుగా, నేనంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేనంటే పిచ్చి, అందుకే అంత పద్ధతిగా లేపారు. మామీ, డాడీ వచ్చినప్పుడు చెప్పాలి కదా. రేయ్ చెప్తామని అనుకున్నాను రా, కానీ మళ్ళీ ఇలాంటి సీన్ చూడలేనేమోనని చెప్పలేదు. అమ్మా, నా వల్ల నువ్వు నవ్వుతానంటే నాన్న చేతిలో రోజు 10 సార్లు దెబ్బలు తింటారమ్మా. ఎంత బాగా నవ్వుతున్నావే. రేయ్ అంటే ఏంట్రా? బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి మీ డాడీని తీసుకెళ్లాలనేగా నీ కోరిక? ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు? పశువులు హింసిస్తే వాళ్లే కదరా వచ్చి జైల్లో వేసేది. రేయ్ పశువు అన్నానని ఫీల్ అవ్వకరా, సింహం కూడా ఒక జంతువేగా. మిడిల్ క్లాస్లో పుడితే మన మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటూనే ఉంటాయి. ఎందుకంటే మన మొహం మీద మొహమాటలు లేకుండా మాటలు వదిలేస్తారు. అలా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామే ఏంటి? మూవ్ ఆన్ అయిపోవడమే. మా అమ్మ కామేశ్వరి, సారీ కవరింగ్ కామేశ్వరి, ముందు తిట్టేసి తర్వాత ఎలా కవర్ చేయాలో దాంట్లో పిహెచ్డి చేసింది. నాన్న గమ్మున్ రెడీ అయి వచ్చేసేయ్, టిఫిన్ చల్లారిపోతుంది. అసలే నీకు ఊరి మీద తిరిగే పనులు ఎక్కువగా. మామీ, అదేరా జాబ్ చూసుకోవడం కోసం తిరగాలి కదా అంటున్నా, అంతే. చెప్పానుగా కవరింగ్ కామేశ్వరి అని. ఏడ్చావులే, మీ నాన్న కూడా రెడీ అవ్వాలి కదా, అందుకే గమ్మున్ రా అంటున్నా. లవ్ యూ మామీ. ఏ ఉన్నావురా కంపెనీకి సీఈఓ లాగా. తలరాత జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది. చా రేయ్ త్వరగా రెడీ అయ్యారా, టిఫిన్ చల్లారిపోతుంది. సరే అమ్మా. తిన్నానా, తిను. తినేసి వెళ్ళి మంచిగా జాబ్ కొట్టేసిరా. అలానే అమ్మా, బ్లెస్ మీ మామీ. రేయ్ అంతొద్దులే కానీ మనకు అలాంటివన్నీ సూట్ అవ్వలే. కావాలంటే ఇంకొక ఇడ్లీ ఎక్కువ వేసుకో, తిను. ఓకే. ఏంటే అన్ని ఆడికేనా? అబ్బా మీరు ఆగండి, మీకెందుకంత తొందర? రోజు తింటారుగా, అయినా అసలే వాడు జాబ్కి వెళ్తున్నాడు. అయితే ఆడు జాబ్కి వెళ్తే నన్ను గడ్డిదనమంటావా? డాడ్, గ్రాస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, ప్లీజ్ ట్రై. అమ్మో నాన్న ఇంగ్లీషు. ఇదిగో ఇంకొక ఇడ్లీ వేసుకో, ఇలా అయితే జాబ్ పక్కా నీకే. దట్స్ వాట్ ఐ వాంట్. ఒక్కసారి బుద్ధి గడ్డి తినే నిన్ను కన్నాను, మళ్ళా తప్పు చేయలేను నాన్న. నువ్వు తిన్నా ఏంటండి? నేడెప్పుడు ఇలాంటి మాటలు అంటారు? చా, నేను వెళ్తానమ్మా. రేయ్ వెళ్తా కాదు ఎల్లొస్తా నల్లి. మళ్ళీ ఎందుకే రావడం? నన్ను ఎత్తినెక్కడానిక? అట్నుంచి అట్టే ఇటన్నా పోరా. ఏంటండి మీరెప్పుడు వాడిని ఆడిపోసుకుంటారు? నువ్వు జాగ్రత్త అన్నా. ఇంటి పెద్ద గొడ్డులా కష్టపడితే గొడ్డులాగే చూస్తారు ఈ పెళ్ళాల అందరూ. ఏంటి ఇలా సైలెంట్గా ఉంటే ఎవడైనా జాబ్ ఇస్తా అని చెప్పాడా? ఇలా గట్టిగా అరిచినా కూడా జాబ్ ఇస్తారని ఎవరు చెప్పలేదు సార్. మరి మాట్లాడు. ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడాలా? అమ్మా నాన్న బాగున్నారా? చాలా బాగున్నారు సార్. బుర్రందా నీకు? ఇంటర్వ్యూకి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇంటర్వ్యూకి వచ్చావు కదా, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకో. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మై నేమ్ ఇస్ రాజుగాడు. రాజుగాడా? ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హోమ్ సార్. కమింగ్ ఫ్రమ్ హోమా? హోమ్ ఇల్లు. రే, కమింగ్ ఫ్రమ్ అంటే ఇంటి నుండి వచ్చావా, బాత్రూమ్ నుండి వచ్చావా కాదురా, ఏ ఊరు నుండి వచ్చావో చెప్పు. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్.
వాట్ వాస్ ద లాస్ట్ బుక్ యూ కంప్లీటెడ్? చీకట్లో యవనం కాటేసింది. చీకట్లో యవ్వనం కాటేసిందా? మంచి బుక్కే చదివావు. ఏ పాము కాటేసింది? అది తెలుసుకున్నాను, చదివాను సార్. చదివావు కదా, తెలియలేదా? లేదు సార్. పోనీ అమ్మాయి బతికిందా? హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. బతికిందా? లేదు సార్. ఏ యాంటీడోట్ వేయలేదా? యాంటీడోట్ వేయాలంటే ఆ పామేదో తెలియాలి కదా సార్. అవును కదా. ఎస్ ఎస్. సర్లే, ఇంతకీ మనకేమైనా స్కిల్స్ వచ్చా? ఎంత టైం అయినా చాయ్ తాగడానికి కరెక్ట్ టైంకి ఉంటాను సార్. రే, స్కిల్స్ అంటే జావా, పైథాన్, సి, C++ ఇలాంటివి వచ్చా? అట్లీస్ట్ ఎక్సెల్ అయినా వచ్చా? సార్ బాగా నడుపుతాను సార్. నడపడం వచ్చా? బానే, సరే వెళ్ళి నడుపుకుంటూ పో. సార్ మరి నా జాబ్? ఇచ్చా కదా ఎక్సెల్, అది వేసుకుని చీకట్లో ఎవరిని యవ్వనం కాటేయకుండా చూసుకోపో. సార్ ఇంటర్వ్యూకి వచ్చిన వాడికి అట్లీస్ట్ ఒక స్కిల్ అయినా ఉండాలి. అదేం లేకపోయినా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ అయినా ఉండాలి. యూ క్యాన్ లీవ్ నౌ. సార్ సార్ ప్లీజ్ సార్. సెక్యూరిటీ, సార్ ప్లీజ్ 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 సెక్యూరిటీ. ప్లీజ్ సార్. సెక్యూరిటీ ఏం అవసరం లేదు సార్, నేనే వెళ్ళిపోతా. అయినా ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. థ్యాంక్ యూ. అమ్మ ఒక మాసాయి. దీనికోసం ఒక టక్కు పాప వచ్చింది. ఏంటి బాబు హీరోలో రెడీ అయ్యా? డేట్కి వెళ్ళొచ్చావా? థ్యాంక్ యూ. బట్ నువ్వు ఇక్కడ ఉండగా నేనెవరితో వెళ్తా అనుకున్నావు? ఏ మళ్ళీ మొదలు పెట్టకు. మొదలుపెట్టింది నువ్వే, నేను జస్ట్ క్లారిటీ ఇస్తున్నా అంతే. మంచిది. డేట్కి కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నా. అబ్బో, రెస్పాన్సిబుల్ పర్సన్. నీకు అలా అర్థమైందా? మరి జాబ్ వచ్చిందా? ఏంటో వచ్చేది? ఇంటర్వ్యూ వాడు యూ కెన్ లీవ్ నావ్ అని సింపుల్గా చెప్పాడు. ఏమైంది? అదో పెద్ద పంచాయతీ కానీ వదిలే, తర్వాత చెప్తానులే. సరే. ఒక్క నిమిషం ఆగు. చెప్పరా పీపీ. ఎరా ఎక్కడున్నావు? నా పిల్లతో ఉన్నా. నీకంత సీన్ లేదులే కానీ మూసుకొని చెప్పు. జై, నేను తర్వాత చేస్తా, పెట్టు. 10 minutesలో అక్కడ ఉంటా. ఏంటి బాబు మా పిల్ల అంటున్నావు? అవును, అంటే నువ్వు ఆడపిల్లవు కదా, అందుకే మా పిల్ల అన్నాను. చాలానే ఉందిరా నీలో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? చాయ్ విల్లాకి. మీ అబ్బాయిలకు వేరే పనేముండదు కదా, ఎప్పుడు చూసినా చాయ్ విలా దగ్గరే ఉంటారు. అబ్బాయిలు కొన్ని పీస్ఫుల్ ప్లేసెస్ ఉంటాయి, అందులో ఈ చాయ్ విల్లా ఒకటి. ఏదో ఒక సొల్లు వేసుకుంటూనే ఉంటారు, అంతే కదా? అదేం లేదు, ఎక్కడ మాట్లాడలేని మాటలు అక్కడే మాట్లాడుకుంటాం. రాజకీయం గురించి, కెరియర్ గురించి, ఇంకా చాలానే ఉంటాయి. ఈ అమ్మాయిని ఎలా పడేయాలి, ఆ అమ్మాయిని ఎలా పడేయాలి, ఇవే కదా. చెప్పా కదా, అబ్బాయిలకు పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అని. వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారంటే వాళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడలేదని అర్థం. అంత ఊడబడిచే మాటలు ఏముంటాయో నాకు వినాలనే ఉంది. వచ్చే మరి. అయినా నువ్వెవరో కూడా నాకు తెలీదు. అండ్ మన మధ్య నన్ను లవ్ చేసే మన మధ్యలో లవ్ ఉంటుంది. అదిగో మళ్ళీ. మరి లేకపోతే మరి రావడానికి మన మధ్య అని డైలాగ్ లేస్తావు, వచ్చేయడమే. సరే, నెక్స్ట్ టైం పక్కాగా వస్తా. తీసుకెళ్తావుగా? నువ్వు అడగాలే కానీ ఓయోకి కూడా తీసుకెళ్తావు. ఏంటన్నా? అదే, నువ్వు అడగాలే కానీ ఊటికి కూడా తీసుకెళ్తా. అక్కడికి కపుల్స్ కదా ఎక్కువగా వెళ్తారు. నువ్వు ఒప్పుకుంటే అలానే వెళ్దాం. మహాప్రభు వెళ్ళు, అక్కడ నీ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. సరే బాయ్. ఓకే బాయ్. బయలుదేరు. హాయ్. హాయ్. ఏంటి పెద్దోళ్ళతో కూడా ఆడుకుంటావు నువ్వు? ఆయన మా నాన్న, ఆడు మా తమ్ముడు.
ఏంటతను మీ తమ్ముడా? ఆ, చూడ్డానికి చిన్న పిల్లవాళ్ళ ఉన్నాడు. అవును. మీ తమ్ముడికి నీకు ఏజ్ గ్యాప్ చాలానే ఉన్నట్టుంది. అంతేం లేదే. అంత లేదా? ఎద్దులా ఉన్నావు నువ్వు. మీ తమ్ముడు క్యూట్గా ఉన్నాడు. నేను క్యూట్గానే ఉంటా, ఎవరో గుర్తించట్లేదు అంతే. సర్లే కానీ చాయ్ తాగుతావా? ఛాయా? ఏ, నువ్వు చేసి తెస్తావా? అవును, అందుకే కదా అడిగింది. నువ్వు చేసి తెస్తానంటే ఏదైనా తాగుతా. ప్రస్తుతానికి చాయ్ తాగు. ఓకే. ఆల్రెడీ తెచ్చా నీకోసం. వాట్? ఎక్కడుంది? అరే వెనకాల ఉంది, నేను చూడలేదు. చాయ్ అండ్ బిస్కెట్స్ మంచి కాంబినేషన్ కదా. అవును, నీలాగా నాలాగా. నువ్వు మారవా ఇంకా? ఎలా ఉంది? అదిరిపోయింది. నిజం చెప్పు. బేసిక్లీ నేను చాయ్ లవర్ని. చాలా ప్లేసెస్లో చాయ్ తాగాను, చాలా ఫ్రెండ్స్ ఇంట్లో అన్ని చోట్ల తాగాను, కానీ దిస్ ఈస్ ద బెస్ట్ టీ. హ్మ్, బాగానే పొగడుతున్నావు. అబ్బాయిలు కదా, తప్పదు. బిస్కెట్ తీసుకొని చాయ్తో తిను, నన్ను తినకు. సరే ఓకే. ఓకే, బయటికి వెళ్దామా? ఎక్కడికి? ఛీ, అమ్మాయి అడిగితే వెళ్దామనాలి, ఎక్కడికి అని అడగకూడదు. అలానే మేడం, మీరేదంటే అది. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఓకే, నువ్వు కింద వెయిట్ చేయి, నేను వస్తా. ఓకే. బానే ఉన్నావు కానీ పద. నడు. ఎందుకు? నేను ముందర నడిస్తే వెనక నుంచి పాట పాడ్డానికా? విన్నావా? విన్నాలే. మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఏదో ఆనందపడతావని. మ్మ్హ్మ్. ఏదో ఆనందపడతావని. ఓకే. సరే, జిలేబీ తిందామా? అంటే జిలేబీ తినడం కోసం పిలిచావా? అది తెలిస్తే వచ్చేవాడే కాదు. అసలు చెప్తే రావని తెలిసే నేను చెప్పలేదు. ఇప్పుడు తెలిసిందిగా, నేను రాను. నా కోసం కూడా తినవా? అయ్య బాబోయ్, ఇలా పిలిస్తే జిలేబీ ఏంటి, విషయమైనా తింటా. పదా. హ్మ్. భయ్యా, 2 ప్లేట్ జిలేబీ. ఏయ్, భయ్యాని ఎవరిని పిలిచావు? నిన్ను కాదులే. బతికించావు, లేకపోతే వీడు జిలేబీ తిని చచ్చిపోయాడని ఫేక్ న్యూస్ వచ్చేది. ఆహా, భయ్యా అని పిలిస్తే తప్పేముంది? ఏయ్, జిలేబీ అని చెప్పి ఇలా హర్ట్ చేస్తావా? సర్లే, భయ్యా అని పిలవన్లే. ఏయ్, పిలవను మళ్ళీ పిలుస్తావేంటి? సరే సరే, పిలవన్లే. చిల్ చిల్. అదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నావు? అదా, రోజు ఖర్చులు పోను ఎంత మిగులుతుందని అడిగా. ఎంత మిగులుతుంది ఏంటి? రోజుకి 2000 అంటే నెలకి 60,000. భయంకరమైన ప్రాఫిట్. ఏంటి, జిలేబీ షాప్ పెట్టాలనుకుంటున్నావా? ఏ తప్పేముంది? ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో భయంకరమైన ప్రాఫిట్ తెలుసా? నిజంగానే పెడదాం అనుకుంటున్నావా? ఏదైనా పెడతా కానీ ఈ జిలేబీ బండి మాత్రం పెట్టను, నాకు నచ్చదు. ఎందుకలా చిరాగ్గా మాట్లాడుతున్నావు? అసలు నీకెందుకు నచ్చదు? ఏమో, నాకు నచ్చదు అంతే. మరి తింటున్నావు? కొన్నిసార్లు ఇష్టమైన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి. నా కోసమని మాత్రం చెప్పకే ప్లీజ్. నీకోసమని ఎవడు చెప్పాడు? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం అని చెప్పా. రాజుగాడు పెద్ద పులిహోర రాజా. ఆడేవుడు ఉన్నాళ్లే, ఎవడో ఎక్కడో ఎప్పుడు కలుపుతూనే ఉంటాడు. వాడికి అసలు చిరాకే రాదు. మరి ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే తప్పదు కదా. అలానే బాగా మాట్లాడతావు. ఓకే. అవును, డిగ్రీ 3 years అవుతుంది కదా, ఇంకా ఎందుకు జాబ్ చేయట్లేదు? నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు,
చిన్నదో పెద్దదో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. ఇలాంటి బిజినెస్లు ఎందుకు? మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు ఒకటి కింద పని చేయడం ఇష్టం లేదు, నాకు నచ్చదు. అదేంటి ఇందాకే అన్నా ఇష్టమైన వాళ్ళ కోసం సాక్రిఫైసెస్ చేయాలని? సాక్రిఫైస్ ఇంకా ఎంతమంది కోసం చేయాలి? తప్పదు కదా, చేయాలి. అసలు ఈ మగాళ్ళకి మగాడని పేరు ఎవరు పెట్టారో కానీ పచ్చి బూత్. అసలు వాళ్ళకి మగాళ్ళని కాదు, సాక్రిఫైజర్ అని పెట్టాలి. సాక్రిఫైజరా? ఎస్, సాక్రిఫైస్ నేమ్ వాజ్ సూటబుల్ ఫర్ ఎవ్రీ మ్యాన్ హూ వర్ సాక్రిఫైస్ దర్ డ్రీమ్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ లవ్డ్ పర్సన్స్. అబ్బో, ఇంగ్లీష్. నీకు నా ఇంగ్లీషే కనిపిస్తుంది కానీ అందులో మా బాధ కనిపించట్లేదు. అందుకే మా మగాళ్ళంటే అందరికీ చులకన. సరే బాబు, సారీ సారీ. క్లాస్ స్పీకర్ ఇంకా. సరే, ఇంక మనం విడిపోయే టైం వచ్చింది. ఏంటి అంటే నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. ఓకే. హే పిల్ల, నీ పేరు లవ్లీ, జారిపోకే చబర్ల తుల్లి, పండులా ఉన్నావే పుల్లి. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా, తెలుసుకోవా ఎలా చెప్పాలి. మై ఐ లవ్ యూ, మై ఐ లవ్ యూ. ఇది బాలేదే. మహి, హే మహి, తిన్నావా? నువ్వు? తిన్నా. ఏంటి సార్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవచ్చా? చూసేసావా మొత్తం? నవ్వుతున్నాడేంటి? కుంప తీసి దయంగాని పట్టిందా ఏంటి? అరే ఎందుకు నవ్వుతున్నావు? అరే నేను చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు. అంత కామెడీగా ఉందా నా ఫేస్? హే అలా ఏం కాదు, ఇష్టమైన వాళ్ళని చూస్తే అంతే కదా. మళ్ళీ స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయడం ఏంటి, నేను ఎప్పుడూ ఇంతే కదా. ఏహే ఆపు, ఏదో నార్మల్గా మాట్లాడొచ్చుగా. ఎప్పుడు చూసినా ఫ్లర్టింగేనా? ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ఏ మహి, యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఒకసారి దగ్గరగా రా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. మహి, నీతో చాలా జ్ఞాపకాలు కథలు కథలుగా మన పిల్లలు చెప్పే అవకాశం నాకు ఇస్తావా? మనం ముసలివాళ్ళమైనా కూడా నేను ప్రతిరోజు కొత్తగా ప్రేమించే అవకాశం నాకు ఇవ్వా? హే, నేను మంచిదాన్ని కాదు, నాకెన్నో అఫైర్స్ ఉన్నాయని చెప్పాను కదా నీకు. నీ ఫోన్కి వేరే అబ్బాయి మెసేజ్ కానీ కాల్స్ కానీ వస్తే ఎవరు అని అడిగి నీతో గొడవ పడాలనుంది. ఆ అవకాశం నాకు ఇస్తావా? చల్లని సాయంత్రం వేళలో నీ కౌగిలి వేడిలో వేడివేడి ఛాయ్ తాగే అవకాశం నాకు ఇస్తావా? మహి, ఐ లవ్ యూ మహి. ఇంక చాలా ఆపే. ఆల్రెడీ అయిపోయాను కదా. హే, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు లవ్ సెట్ అవ్వదు. నీతో సరదాగా మాట్లాడితే ప్రపోజ్ చేసేస్తావా? సిగ్గులేదా? లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పేం లేదు కదా. ఆప్ ఇంకా లవ్ తొక్క అని మాట్లాడుకో. ఏదో క్లోజ్గా మాట్లాడితే లవ్ అనుకునే నీలాంటి వాడితో మాట్లాడడం నాది తప్పు. మహి, ఇంకోసారి లవ్ అని తిరిగితే మర్యాద ఉండదు చూసుకో. నన్నేనా?